ఈ మధ్య హర్ష సాయి అనే యూట్యూబర్ గురించి చాలా వార్తలు వినిపిస్తున్నాయి కదా. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కేసులో ఇరుక్కున్నాడు. ఇంతకీ అతను చేసిన తప్పేంటి, దానివల్ల ఏం జరిగింది? హర్ష సాయి బెట్టింగ్ విషయంలో చేసిన తప్పును, దాని ప్రభావాన్ని తెలుసుకుందాం. హర్ష సాయి ఒక పాపులర్ యూట్యూబర్. లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతను తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడు. అతను షేర్ చేసిన లింక్ లో ద్వారా 20,000 పెడితే 150% బోనస్ వస్తుందని చెప్పాడు. చాలా మంది యువకులు ఈ మాటలు నమ్మి డబ్బు పెట్టారు. ఉదాహరణకు హైదరాబాద్ లో ఒక వ్యక్తి టెలిగ్రామ్ గ్రూప్ లో హర్ష సాయి టిప్స్ లో ఇచ్చిన టిప్స్ ఫాలో చేసి 13,67,000 పోగొట్టుకున్నాడు. ఈ డబ్బు కోసం అతను సేవింగ్స్, లోన్స్, బంగారం అమ్మాడు. ఇది చూసిన సైబరాబాద్ పోలీసులు హర్ష సాయిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. చట్టపరంగా ఇది మోసం, యువతను తప్పుదారి పట్టించడం అని భావించారు. హర్ష సాయి లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ యాప్లు మొదట చిన్న గెలుపులు ఇచ్చి ఆ తర్వాత అడిక్షన్ కు దారితీస్తాయి. ఒక్క హైదరాబాద్ కేసులోనే 13 లక్షలు పోయాయి. ఇలా లక్షలు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు అప్పులు తెచ్చి కుటుంబ సంబంధాలు చెడగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. హర్ష సాయి ఇలాంటి యాప్లను ప్రమోట్ చేసి డబ్బు సంపాదించాడు. కానీ దానివల్ల యువత జీవితాలు చీకట్లో పడ్డాయి. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, ఒక సామాజిక సమస్య.